ఎంతసేపు కోవూరు నియోజకవర్గం అంటే శ్రీనివాసులు రెడ్డి గారు ఇంకొకళ్ళు తప్ప కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి అని ఆకాంక్ష నాకు. ఆ బీజం చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నప్పుడు పడింది, నెల్లూరులో చదువుకున్నప్పుడు. ఇది ఈ మార్పు నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను రాజకీయాల్లో అంటే బలమైన కమిటెడ్ ఉండే కార్యకర్తలు జన సైనికులు పట్టుమని 10 మంది ఉంటే చాలు మార్పు తెచ్చి చూపిస్తాను నేను. నాకు అది సరిపోతుంది. అలాగే ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. ఇది మార్పు రావడానికి నేను తెలంగాణ సమస్య మీకు ఇప్పుడు తెలిసేమో, 2014లో తెలిసేమో. నేను ఇక్కడ 84 నా స్నేహితుడు మనకు అల్లూరు దగ్గర ఉన్న చదువుకున్న స్నేహితుడిని ఒకరిని హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్తే ఉండమ్మా ప్లీజ్, నువ్వు వింటూ నేర్చుకోండి ఫస్ట్. అరుపుల వల్ల మనకి మార్పు రాదు. అరుపుల వల్ల కొవ్వూరు నియోజకవర్గం గెలవం, ఓటు వల్లకి మేము గెలవగలం. అల్లూరులో ఉన్న ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్కి వెళ్తే నువ్వు ఆంధ్రావాడు అని చెప్పి కొట్టి పంపించేశారు చిన్నప్పుడు. అమ్మా ఏంటి మీరు ఆగండి దయచేసి, బాధ్యత మీరే, బాధ్యత లేకపోతే ఎట్లాగా? అంటే 83-84లో ఉన్న తెలంగాణని నువ్వు ఇక్కడ ఓడి కాదని చెప్పి కొట్టి ఒక నెల్లూరు జిల్లా కుర్రాన్ని పంపించేస్తే ఆ సమస్య ఏం పోలేదు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా. మనందరినీ వెళ్ళగొట్టేసే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వదిలేస్తే ఈ రోజున ప్రజాప్రతినిధులు చేసిన తప్పుకి ఆంధ్ర ప్రజలంతా తిట్లు తిన్నారు, దోపిడీదారులుగా మాట్లాడబడ్డారు. ఇప్పుడున్న సమస్యలను కూడా మనం వదిలేస్తే మళ్ళీ వచ్చి ఆ బిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుంది. నేనేదో ఒక సంవత్సరానికో ఒక ఎన్నికల కోసం అయితే జనసేన పార్టీ పెట్టలేదు. నేను మీకు ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలి, ఆ తర్వాత మీ బిడ్డలు ఇంకా 10 సంవత్సరాలకు ఉన్న చిన్న బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఇంత ఆలోచించి వచ్చాను రాజకీయాల్లోకి. అలాగే సామాజిక న్యాయం అనే అంశంతో వచ్చాం 2009లో. దానిని ముందుకు తీసుకోవడానికి చాలా కష్టం. రాజకీయం అంటే రాష్ట్రాల్లో కానీ కేవలం 2 కుటుంబాల మధ్యలో ఉండిపోతుంది. దాన్ని మార్చాల్సిన అవసరం. అది మార్చకపోతే నిజంగా మనకు బాధ్యత గల ప్రజాప్రతినిధులే ఉండుంటే మన రాచర్లపాడు వద్ద నేను నిలుగుకు వచ్చినప్పుడు నా స్నేహితులు చెప్తా ఉన్నారు, జనసేన నాయకులు, ఈ కిసాన్ సంబంధించిన సెజ్ లో కూర్చోబెట్టి ఏవో పరిశ్రమలు పెట్టారు కానీ రైతుకు సంబంధించిన పరిశ్రమ అయితే రాలేదని. అలాగే దానికి పరిహారం ఇవ్వలేకపోయింది భూములు కోల్పోయిన వాళ్ళకి. అలాగే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించారు ఇప్పటికి. అదే నాకున్నది ఏంటంటే సమస్య, సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్టరీలు పునరుద్ధరణ జరగాలి. దానికి జనసేన ప్రభుత్వం రాగానే అవసరమైతే 50 కోట్ల నిధులు విడుదల చేసి తిరిగి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిద్దాం మనం. మన రాష్ట్రంలో పాడవుతున్న కిసాన్ లో భూములు కోల్పోయిన రైతులు ఉన్నాయి. నేను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గౌడ గారిని తీసుకొస్తూ నేను భూసేకరణ చట్టం అమలు చేయలేకపోయారు. ఏవైతే పరిశ్రమల కోసం భూములను కోల్పోయారో వారందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను మీకు పరిహారం ఇప్పిస్తాను. ఎందుకంటే ఇది మేము జనసేన పార్టీ నుంచి తీసుకున్న బలమైన నిర్ణయం. అలాగే మనం నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యంగా మన కోవూరులో కానీ ఎక్కడ SEZలో కానీ 60% ఉద్యోగాలు అత్యధికంగా మన స్థానికులకు కావాలన్నది ఉంది. ఒకవేళ స్కిల్స్ లేకపోతే ఇక్కడున్న యువతకి
ఆ పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ కావాలో ముందుగా డెవలప్ చేసి కానీ వాటికి లైసెన్స్లు ఇవ్వకుండా మనం ఆపుతాం. వాళ్ళకి మీకు స్కిల్స్ డెవలప్ చేసిన తర్వాత ప్యారలల్ గా సమాంతరంగా పరిశ్రమలు స్థాపించే సమయానికి మీకు కూడా స్కిల్స్ డెవలప్ చేసి ఉద్యోగాలు వచ్చేలాగా బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను మా దగ్గర ఇక్కడ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. ఒక్క నిమిషం. ఇంతమంది ఆడపడుచులు వచ్చారు ఎండల్లో. మా ఆడపడుచులందరికీ చెప్తున్నాను, మీరు ఏ కులానికి సంబంధం లేక ఏ కులవస్తులైనా ఏ మతస్థులైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నారని కాదు, మీకు జనసేన ప్రభుత్వం రాగానే మీకు తక్కువ మంది కుటుంబ సభ్యులుంటే 6 గ్యాస్ సిలిండర్లు, ఎక్కువ మంది ఉంటే 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మీకు అందజేస్తామమ్మా ప్రభుత్వం రాగానే. ఎందుకంటే మీకు నేను అండగా ఉండటానికి వచ్చాను. అలాగే రేషన్కి సంబంధించి మనకి తినడానికి పనికిరాని బియ్యం ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీకు కుటుంబ సంఖ్యాబలాన్ని బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి 2,500 రూపాయల నుంచి 3,500 వరకు మీ మహిళా బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఏర్పాటు చేస్తారు మీకు మాడపడుచులందరికీ. అలాగే ఏ రైతు అయితే వెన్నెముకని విరక్కొట్టుకొని మనకు అన్నం పెడుతున్నాడో అలాంటి రైతుకి పెన్షన్ లేకుండా ఎవరెవరు ఒక రోజు ఎమ్మెల్యేగా వెళ్ళినందుకే పెన్షన్ వస్తుంది జీవితకాలం. అలాంటి మనకు అన్నబెట్టిన దశాబ్దాలు అన్నబెట్టిన రైతుకి పెన్షన్ లేకుండా పోతుండే అలా రైతుని ఆదుకోవడానికి మొదటి శతకం రైతు పెన్షన్ పథకాన్ని మీద పెడతాం. 5,000 రూపాయలు ప్రకటిస్తున్నాం ఈ రోజున మనం. అలాగే ఏంటది ఏంటి ఒక నిమిషం ఆగు 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 ఆగమ్మా ఆగు ఆగు ఆగు. ఫ్యాన్ కి రెక్కలు తిరగలేదు. ఫ్యాన్ తిరగడానికి పవర్ లేదు వాళ్ళ దగ్గర. సైకిల్కి ట్యూబులు లేవు. ఇదివరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు సైకిల్ భుజాల మీద నడుస్తున్నారమ్మ వాళ్ళు. పాపం వాళ్ళు సైకిల్ తొక్కడం మానే చాలా రోజులు ఉండాలి. ఎందుకు తొక్కట్లేదంటే దాంట్లో ఇసుక కనిపిస్తే ఒక నిమిషం మీద కనిపిస్తుంది మీద ఇబ్బంది చాప్ చేయించాను. అలాగే సైకిల్ తొక్కడానికి సైకిల్ ఎప్పుడో తెగిపోయింది. కేసీఆర్ గారు సైకిల్ చైన్ తెంపేశారు వాళ్ళకి. అక్కడ సైకిల్ చైన్ తెంపేశారు. సో అందుకని వాళ్ళు సైకిల్ భుజానికి వస్తుంటారు. ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ దొరికితే ఎక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి జరగదు. వాళ్ళు ఆయన అనుభవం అభివృద్ధి జరగకపోగా ఇసుక మత భయంకరంగా దారితీస్తుంది. అందుకని జనసేన ప్రభుత్వం ఒక నిమిషం ఆగం ఒక నిమిషం అరే ఏంటి ఆగం ఒక నిమిషం ఇసుక అన్నాడు. ఇది ఒక నిమిషం అలాగే మనకి ఇంతమంది యువత ఉన్నారు. నేను రాగానే 3 లక్షల ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల లోపు నేను భర్తీ చేయిస్తాను మీకు. అలాగే యువతకి 10th క్లాస్ చదివిన క్వాలిఫికేషన్ ఉంటే చాలు 6 నెలల నుంచి 9 నెలలకు ఒక ట్రైనింగ్ తీయించి మీకు ఎక్కువ మంది యువతని మనకి పోలీస్ స్పెషల్ కమాండోస్ గా తయారు చేస్తాం. యువత 10వ తరగతి చదువుకుంటే చాలు 9 నెలలు మిమ్మల్ని ట్రైనింగ్ పంపించి స్పెషల్ పోలీస్ కమాండోస్ గా తయారు చేస్తాం. అలాగే నాకున్న ఆశయం ఏంటంటే, మనం ఆలోచిస్తుంది కూడా జనసేన రాగానే ఒక 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని.
ఎందుకు వస్తాయో కూడా చెప్తాను. ఇప్పుడు మనకి SEZలు ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉన్నాయి. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఒక నిమిషం మీరు వినాలి, అరవద్దు మాకు నా ముందు అరవలేకపోతున్నాను, దయచేసి కొంచెం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఎందుకు పెట్టారంటే, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎందుకు పెట్టారంటే పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని. వేలకు వేల ఎకరాలు దోచేశారు కానీ రైతులకి పరిహారం ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు రాలేదు, కానీ ఉచిత పరిశ్రమలు చెప్పిన ఉద్యోగాలు రాలేదు. నేను ఆలోచిస్తుంది స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ పెడదాం, ప్రత్యేక వ్యవసాయ మండళ్లు పెడదాం. ఎందుకంటే వ్యవసాయ మండళ్లు పెట్టి దాదాపు 1,00,000 కొత్త రైతులను తయారు చేద్దాం మనం. ఎందుకంటే ఇది నేను చదువుకుంది, నేను ప్రాక్టీస్ చేసింది. 2,000 రూపాయలు మనకి 2,000 గజాలను నలుగురు బతకగలిగేంత సంపాదన క్రియేట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ తయారు చేసిన ఫార్ములా, ఇది పాలసీ. దాన్ని ప్రతి నియోజకవర్గంలో మిగులు భూమి ఎక్కడున్నా కానీ నిరుపయోగం ఉన్న భూమిని తీసుకొని యువతకి కొత్త రైతులను తయారు చేసి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక కొత్త 1000 రైతుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకి నా కోరిక రాష్ట్ర మొత్తం మీద 1,00,000 కొత్త రైతులను తయారు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, రైతులు ఏమైపోతున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే రైతుల్ని, యువ రైతుల్ని జనసేన ప్రభుత్వం తయారు చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. 1,00,000 మంది కొత్త రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ తయారు చేస్తుందని మీకు ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన నెల్లూరు కోస్తా ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ మనకి. నేను చెప్పాను జనసేన ప్రభుత్వం రాగానే